హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. ఎప్పుడైనా మనం కంగారుగా ఏదో పని మీద ఇంటి నుండి బయటకు వెళ్తే ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసామా, ఏసీ కట్టేసామా, అసలు ఇంటికి తాళం వేసామా అనే డౌట్స్ మనకు వస్తూనే ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేందుకే స్మార్ట్ హోమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంతకు స్మార్ట్ హోమ్స్ అంటే ఏంటి, అలానే వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సొంతిల్లు. ఈ సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. అందులోనూ అందమైన ఇంటిని కట్టుకోవాలని చాలా మంది చాలా కళ్ళు కంటూ ఉంటారు. ఇంటికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉండేలా ఫెసిలిటీస్ ని ఏరుకోరు మరి సెలెక్ట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇంటీరియర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ఇంటీరియర్స్ కి టెక్నాలజీ తోడైతే అదే స్మార్ట్ హోమ్. ఈ స్మార్ట్ హోమ్స్ కి అనుగుణంగానే ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ ఆటోమేషన్ ఫెసిలిటీస్ ఉండే ఇళ్లను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మన ఇంటిని కట్టేటప్పుడు కొన్ని స్పెషల్ డిజైన్స్ లేదా మోడల్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఎక్కడున్నా కేవలం మొబైల్ తో మన ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ ని ఆపరేట్ చేయొచ్చు. మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అందులో ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసి మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డివైసెస్ ని మానిటర్ చేస్తూ ఆపరేట్ కూడా చేయొచ్చు. ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఇంటికి తాళం వేయొచ్చు, లైట్స్, ఫ్యాన్స్, ఏసీ, టీవీలను కూడా ఆఫ్ చేయొచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్ టెక్నాలజీ వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు మనం చూద్దాం. మార్కెట్ లో దొరికే కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ మన ఇంటిలో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మన పర్మిషన్ లేకుండా మన ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించినా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ ఫొటోస్ ని మనం క్యాప్చర్ కూడా చేయొచ్చు. మన ఇంటికి సంబంధించి ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. సో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం ఇంట్లో లేని సమయంలో మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మన హడావిడిగా ఆఫీస్ వదిలిపోయి కంగారు పడిపోతూ ఇంటికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ సహాయంతో వాళ్ళ కోసం డోర్స్ ని ఓపెన్ చేయడమే కాకుండా టీవీ, ఏసీ, లైట్స్ కూడా ఆన్ చేసి పెట్టొచ్చు. కానీ ఇవన్నీ చేయాలంటే కేవలం స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోదు. మనం ఉండే ఇంటి డిజైన్ కూడా అందుకు సపోర్ట్ చేయాలి. మనం ఇంటిని కట్టేటప్పుడే బిల్డర్ కి మనకి ఏ ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నామో క్లియర్ గా చెప్పి ఆ తర్వాత దానికి తగిన డిజైన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మన ఇంటిని మనకి నచ్చినట్లు టెక్నాలజీ యూజ్ చేసి ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ ని ఆపరేట్ చేయగలిగితే అలాంటి హోమ్స్ ని స్మార్ట్ హోమ్స్ అంటారు. సో మీకు కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఈ స్మార్ట్ హోమ్స్ ఫీచర్స్ గురించి ఆలోచించండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.